నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఇయాల్టి సంధి మాక్ డ్రిల్ షురూ చేసి పబ్లిక్ జాగ్రత్తగా ఎట్లుండాలి, ఏం చేయాలి అనేది చూపించిరట. ఎట్లనో నేను కూడా ఈడ మీకు వార్తలు చెప్తున్నా, మీరు డ్యూటీలలో ఉన్నారు కాబట్టి చూసి మనం కూడా తెలుసుకుందాం పాండి. చలో చలో. ఆహా, చెప్పినట్టే మాక్ డ్రిల్ షురూ అయింది కదా. మన హైదరాబాద్ లో రద్దీ ఎక్కువ జాగాలో షురూ చేస్తామని చెప్పిరు కదా, అన్నట్టే షాల్ చేసిర్రు. హైదరాబాద్ లో కొన్ని జాగాలలో కుయ్ అని సైరన్ మోగంగానే మాక్ డ్రిల్ షాల్ అయింది. You should use the blanket as an improvised stretcher. Hold the blanket as close to the body as possible. ఇగో ఇక్కడ చూడుండ్రి, ఇప్పుడు ఒకవేళ మనిషికి సడన్ ఏమన్నా అయితే ఆడ అందుబాటులో స్ట్రెచ్చర్ లేకుంటే మన తాన ఏది ఉంటుంది, షీరనో షాలువనో షెద్దరో పరదనో ఇట్లా ఏది దొరుకుతుంది కింద వరిసి ఎట్లా ముడేయాలి, ఎట్లా పట్టుకోవాలని రైల్వే స్టేషన్ కాడ చూపించిర్రు. ఇగో ఈడ సైరన్ మోగంగానే వీళ్ళంతా కింది కొంగి నెత్తులకు చెయ్యి పెట్టుకుని ఉరుకుతురు కదా. ఎందుకు అట్లా పోతుర్రు, చక్కగా పోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు పోతురు అంటే, ఒకవేళ బాంబు పడితే మన పానాలను ఎట్లా కాపాడుకోవాలి, నిట్ట నిలబడి పోయే కంటే గిట్లా వంగి వంగి పోతే పానాలకు ఎక్కువ నష్టం కాకుంటుంటదని ట్రాఫిక్ ఆపి మరి చూపెట్టిర్రు. ఈడ గోల్కొండలైన మాక్ డ్రిల్లా అపార్ట్మెంట్ల నుంచి ఎట్లా బయటపడాలి, చిన్న పోరలు పెద్దోళ్ళుంటే వాళ్ళని ఎట్లా దొలక రావాలి, ఎవరికన్నా ఊపిరి ఆడక కింద మీద చేస్తే సిపిఆర్ ఎట్లా చేయాలని చూపిస్తే ఇక్కడ రైల్వే స్టేషన్లోనే జనాలు జర ఎక్కువ ఉంటారు కాబట్టి సైరన్ మోగంగానే కింద పడుకొని చెవులు మూసుకుంటే కొంచెమైనా ఆపదల నుండి బయట పడతామని నేర్పించారు. ఉత్తమన హైదరాబాద్లోనే కాదు, అటు మహారాష్ట్ర ముంబైలో కూడా ఇట్లా కింద వండుకొని చెవులు మూసుకొని దెబ్బలు తాకినట్టు యాక్టింగ్ చేసుడు అన్ని చూపించారు. ఇట్లనే దేశం మొత్తంలో 244 జిల్లాలల్లా సైరన్ మోగి మాక్ డ్రిల్ ఎట్లా చేయాలనో నేర్పించారు. ఎప్పుడు యుద్ధం అవుతుందో, శత్రువులు ఎప్పుడు దాడి చేస్తారో తెలియదు కాబట్టి ఉన్నట్టుండి ఎమర్జెన్సీ టైంలో ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలనో చూపించారు. కాబట్టి తెలవనో లెవెల్ అని ఉంటే జర టైం తీసుకొని అయినా చూడుర్రి.